మీ బిజినెస్ మా ప్రచారం. టు అడ్వర్టైజ్ ఆన్ iNews యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నంబర్ 7842323399. లోక్సభ ఎన్నికల వేళ తమిళనాడులో విజయ్ కొత్త రాజకీయ పార్టీని ప్రకటించి సంచలనానికి తెరలేపారు. విజయ్ పార్టీపై వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తున్న డిఎంకే తాజాగా సరికొత్త వ్యూహం అమలు చేసేందుకు సిద్ధమవుతుందని తెలుస్తోంది. విపక్షాల ఇండియా కూటమిలో కమల్ మక్కల్ నిధి మయ్యం చేరికకు రంగం సిద్ధమవుతుందా? విజయ్ పార్టీకి చెక్ పెట్టేందుకే డిఎంకే విపక్ష కూటమిలో మక్కల్ నిధి మయ్యంను చేర్చుకునేందుకు సిద్ధమవుతుందా? సినీ పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి రావడం ఓ ట్రెండ్లా మారింది. సినీ ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి వచ్చి విజయం సాధించిన వారు కొందరైతే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేక విఫలమై సెలబ్రిటీలు ఎందరో ఉన్నారు. తాజాగా తమిళ సినీ పరిశ్రమ నుంచి మాస్ ఫాలోయింగ్ ఉన్న విజయ్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు కీలక ప్రకటన చేశారు. దీంతో సినీ పరిశ్రమ రాజకీయ రంగంలో సక్సెస్ గురించి దేశవ్యాప్తంగా మరోసారి చర్చ జరుగుతోంది. తమిళనాడులోని సినీ అభిమానులు తలపతి అని ముద్దుగా పిలుచుకునే విజయ్ ఫిబ్రవరి 2 తన రాజకీయ పార్టీ అయిన తమిళగ వెట్రి కజగంను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. తమిళనాట నటీనటులు, సినీ ప్రముఖులు రాజకీయాలలో తమ సత్తా చాటేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. తాజాగా విజయ్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించడం కాస్త రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రముఖ సినీ నటుడు విజయ్ 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాజకీయ పార్టీని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. విజయ్ ఇప్పటికే కొంతమంది ప్రముఖ నేతలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. తమిళ సినీ రంగంలో అగ్రనటుడిగా కొనసాగుతున్న విజయ్ తమిళనాడు రాజకీయాలను షేక్ చేసే పరిస్థితి ఉండొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా విజయ్ రాజకీయ ప్రవేశానికి సంబంధించిన సంకేతాలు మొదట జూన్ 2023లో వెలువడినప్పటి నుంచి బీజేపీ అధికార డీఎంకేతో సహా దాదాపు అన్ని రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తున్నాయి. అయితే 2024 లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ ఎక్కడా పోటీ చేయదని, దానికి బదులు 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా పెట్టుకున్నారని విజయ్ ఇప్పటికే తెలపడంతో రానున్న లోక్సభ ఎన్నికల్లో విజయ్ పార్టీ ప్రభావం ఎవరికి అనుకూలంగా మారనుందనే చర్చ ఊపందుకుంది. గతంలో ఎంజీఆర్ లాగే విజయ్కు కూడా రాజకీయాల్లోకి రావడం సూపర్ స్టార్డమ్ పెద్ద బలమవుతుందనేది విశ్లేషకుల అభిప్రాయం. విజయ్ స్వయంగా క్రిస్టియన్ అయినప్పటికీ వెనుకబడిన ఉడయార్ కమ్యూనిటీలో తన మూలాలు ఉన్నాయి. తమిళనాడులోని రాజకీయ పరిశీలకులు మాత్రం విజయ్ పంథా కులం, తరగతి, మతం, ప్రాంతాలకు కూడా అతీతంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక విజయకాంత్ గ్రామీణ ఓటర్లలో ఆకర్షించడంలో భాగంగా అధిక సంఖ్యలో ఉన్న విరుధాచలం నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. కమల్ హాసన్ మాత్రం విద్యావంతులు, పట్టణ జనాభాను ఆకర్షించడంతో కోసం కోయంబత్తూర్ సౌత్ నుండి పోటీ చేశారు. అయితే విజయ్ అభిమానులు మాత్రం మల్టీప్లెక్స్లు, సి క్లాస్ సినిమా హాళ్లకు విపరీతంగా పోటెత్తేవారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో విజయ్కి ఇప్పటికీ అధిక ప్రాధాన్యం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ అంచనాల నేపథ్యంలో సెమీ అర్బన్ ప్రాంతంలో విజయ్ పోటీ చేయడానికి మొగ్గు చూపే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికల్లో మధురై స్థానం నుంచి విజయ్ పోటీ చేయొచ్చనే ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. విజయ్ ఏర్పాటు చేసిన తమిళగ వెట్రి కజగం పార్టీ ప్రభావం తమిళ రాజకీయాలపై ఏ మేరకు ఉంటుందోనని అన్ని ప్రధాన పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి. తమిళనాడులోని మొత్తం 39 లోక్సభ నియోజకవర్గాల్లో విజయమే లక్ష్యంగా అధికార డీఎంకే కాంగ్రెస్ కూటమి వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. బలమైన కూటమితో అన్నాడీఎంకే బీజేపీలను చిత్తు చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పుడు విజయ్ పార్టీని ప్రకటించడంతో డీఎంకే సరికొత్త వ్యూహాలతో ముందుకు వెళుతోంది. ఇందులో భాగంగా కమల్ హాసన్కు చెందిన మక్కల్ నిధి మయ్యం కూడా డీఎంకే కూటమిలో చేర్చుకునే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. విపక్షాల ఇండియా కూటమిలో చేరేందుకు కమల్ హాసన్ 2 సీట్లు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. తమ కూటమిలో కమల్ హాసన్ చేరికతో విజయ్ పార్టీ ప్రాభవాన్ని కట్టడి చేయొచ్చని డీఎంకే నేతలు భావిస్తున్నారు. 2018లో రాజకీయ పార్టీని స్థాపించిన దిగ్గజ నటుడు కమల్ హాసన్ 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. మూడో కూటమి తరపున సీఎం అభ్యర్థిగా ప్రకటించుకుని కోయంబత్తూర్ సౌత్ అసెంబ్లీ నుంచి పోటీ చేసిన కమల్ హాసన్తో పాటు ఆ పార్టీ అభ్యర్థులందరూ పరాజయం పొందారు.
అయితే మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో రానున్న లోక్సభ ఎన్నికల్లో విజయ్ ప్రాభవాన్ని ఎదుర్కొనేందుకు కమల్ హాసన్ చేరిక కలిసొస్తుందని ఈ డీఎంకే నేతలు భావిస్తున్నారు. అందుకే ఎంఎన్ఎంను డీఎంకే కూటమిలో తీసుకొస్తోందన్న ప్రచారం జరుగుతోంది. డీఎంకే కాంగ్రెస్ కూటమిలో చేరేందుకు కమల్ హాసన్ అంగీకరించారని తెలుస్తోంది. దక్షిణ చెన్నై, కోయంబత్తూర్ లోక్సభ నియోజకవర్గాల నుంచి ఎంఎన్ఎం పోటీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ 2 స్థానాల్లో ఏదో ఒక స్థానం నుంచి కమల్ హాసన్ బరిలో నిలుస్తారని చర్చ జరుగుతోంది. లోక్సభ ఎన్నికలను ఎదుర్కొనేందుకు తమిళనాడులోని డీఎంకే, అన్నా డీఎంకేలు చిన్నాచితికా పార్టీలతో పొత్తు చర్చలు కొనసాగిస్తున్నాయి. సీట్ల సర్దుబాటుకు సంబంధించి డీఎంకే, కాంగ్రెస్ పార్టీల మధ్య మొదటి విడత చర్చలు ఇప్పటికే ముగిశాయి. అటు అన్నా డీఎంకే కూడా చిన్నాచితికా పార్టీలతో పొత్తుకు సంబంధించిన చర్చలు జరుపుతోంది. డీఎంకే కూటమిలో కాంగ్రెస్తో పాటు సిపిఐ, సిపిఎం, వీసీకే, ఎండీఎంకే, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కొనసాగుతున్నాయి. ఇప్పుడు కమల్ హాసన్ పార్టీ కూడా చేరితే ఆ కూటమికి మరింత బలం చేకూరే అవకాశం ఉంది. మొత్తం 39 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి 8 స్థానాలు, సిపిఎం 2, సిపిఐ 2, వీసీకే 2, ఎండీఎంకే 2, ఎంఎన్ఎం 2, ఐయుఎంఎల్కు 1 సీటు ఇచ్చే యోచనలో డీఎంకే ఉన్నట్లు తెలుస్తోంది. మిగిలిన 20 స్థానాల్లో డీఎంకే పోటీ చేసే అవకాశం ఉంది. పుదుచ్చేరి నియోజకవర్గాన్ని కూడా కాంగ్రెస్ పార్టీకి కేటాయించే అవకాశం ఉంది. అయితే తాజాగా డీఎంకే తన వ్యూహంతో లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది. లోక్సభ ఎన్నికలకు ముందు విజయ్ కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించి తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు. విజయ్ పార్టీకి ముందస్తుగానే చెక్ పెట్టేందుకు డీఎంకే కమల్ పార్టీ మక్కల్ నిధి మయ్యన్ను తమ విపక్ష కూటమిలో చేర్చుకునేందుకు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.